వెయ్యేండ్ల పరిపాలన ముగింపు భాగానికి మనం వచ్చాం. బైబిల్లో రాయబడిన కొన్ని సంగతులు, ఇంకా జరగకుండా మిగిలిపోయినటువంటి ప్రవచనాలు కొన్ని ఉన్నాయి. అవి రాగల దినాల్లో నెరవేర్చబడటానికి అవి సంసిద్ధంగా ఉన్నాయి. కొన్నిసార్లు మనుషులుగా మనం ఆలోచించేటప్పుడు నిజంగా ఇవన్నీ భూమి మీద జరుగుతాయా, కొంచెం ఆలోచించడానికి ఆశ్చర్యంగా, కొన్ని విడ్డూరంగా మనకు అనిపిస్తాయి. ఇలాంటివి జరగటం సాధ్యమేనా అన్నట్లు అనిపిస్తాయి. మీకు నాకు అసాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యమే. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా చెప్పబడిన కొన్ని ప్రవచనాలు విని ఆ కాలపు ఇశ్రాయేలీలు నవ్వుకున్నారు. ఇది విడ్డూరం కాకపోతే ఎట్లాంటివి జరుగుతాయా? అలా అనుకున్నటువంటి ప్రవచనాల్లో ఒక 3 ప్రవచనాలు చెప్తాను. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. ఆయనకి ఇమాన్యుయేల్ అనే పేరు పెడతారు. రైట్. ఆయన ప్రజలందరి పాప భారాన్ని తన మీద వేసుకొని సిలువ మ్రాను మీద దోషకారులతో కూడా సిలువ వేయబడి సమాధి చేయబడతాడు. మూడవది, ఆయన 3వ దినాన పునరుద్ధానుడై మరణమాని ముల్లెక్కడ, మరణమాని విజయం ఎక్కడ అనే మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడై తిరిగి లెగుస్తాడు అని ప్రవచనం చెప్తే ఆ కాలంలో విన్న వాళ్ళంతా డెఫినెట్గా యెషయా ప్రవక్తను తిట్టుకొని ఉంటారు. ఊరుకోవయ్య, మరి విడ్డూరం కాకపోతే. స్త్రీ గర్భవతి అయిందంటే న్యాయమే. పురుషుణ్ణి ఎరగని కన్యక ఎట్లా గర్భవతి అవుతుంది? ఇది విడ్డూరం. చెప్తే చెప్పావు కానీ ప్రవచనాలు మరి ఇట్లాంటి బోటక ప్రవచనాలు చెప్పకం. దానికి మించిన బోటకం ఏంటంటే ఆయన చంపబడతాడంట, సమాధి చేయబడతాడంట, 3 రోజులు సమాధిలో ఉంటాడట. సమాధిలో నుంచి అబ్రహాం చనిపోయాడు, లేపబడ్డా? విశ్వాసవీరుడు ఆయన. మనమందరం మహా గొప్ప ప్రవక్తగా మనమందరం గొప్ప ప్రవక్తగా ఇచ్చిన దైవజనుడైన మోషే ఉన్నాడు. ఆయన లేచాడా? వాళ్ళందరికీ సాధ్యం కాంది, ఇది ఎట్లా సాధ్యమైద్ది అని ఆ కాలంలో ఆ ప్రవచనం విడ్డూరంగా ఉంది. కానీ పాత నిబంధన ప్రవచన గ్రంథం అయితే క్రొత్త నిబంధన ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు గ్రంథం. చెప్పండి, కన్యక గర్భవతి కుమారుని కన్నదా లేదా? ఎవరా కన్యక? తను కన్నటువంటి శిశువు ఎవరు? చెప్పండి. యేసుక్రీస్తు వారు ఆయన సిలువ మ్రాను మీద దోషకారులతో కూడా సిలువేయబడ్డారా లేదా? ఆయన సమాధి చేయబడ్డారా లేదా? 3వ దినాన పునరుద్ధానుడే తిరిగి లేచారా లేదా? గట్టిగా తిరిగి లేచారా లేదా? ఇదంతా ఎలా జరిగిందో మిగిలి ఉన్న ప్రవచనాలు కూడా నిశ్చయంగా రాగల కాలంలో నెరవేర్చబడబోతున్నాయి. ఇదే మన నిరీక్షణ. లోకపు మనుషుల్లాగా మనం బ్రతకకుండా భక్తి చేస్తున్నామని భక్తి చేసే ప్రజలు తినుతూ త్రాగుతూ తందనాలాడుతూ వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ వాళ్ళ ఇష్టదైవాలను ఆరాధిస్తూ ఇష్టానుసారంగా జీవిస్తుంటుండగా మన ఇష్టదైవమైన యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తూ నిష్టగా మనం బ్రతకటానికి కారణం ఏంటంటే పరలోకాన్ని గూర్చిన నిరీక్షణ. చనిపోయిన తర్వాత యుగాయుగాలు ప్రభుతో కూడా బ్రతుకుతామన్న ఆ నిరీక్షనే ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ ఆయనకిస్తులుగా బ్రతకటానికి పోరాడే ఈ పోరాటం, ఇదంతా దాని కొరకే. ప్రైజ్ ది లార్డ్. 1000 ఏండ్ల పరిపాలన గురించి మనం ప్రారంభించేటప్పుడు 1000 ఏండ్ల పరిపాలన ఎక్కడ జరుగుతుంది? భూమి మీదే జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది? 1000 ఏండ్ల పరిపాలనకు ముందేం జరుగుతుంది? సరే, 1000 ఏండ్ల పరిపాలనలో యేసుక్రీస్తు వారు యెరూషలేమును ముఖ్య పట్టణంగా చేసుకొని ఆయన పరిపాలన చేసేటప్పుడు అంతటా సింహాసనములను చూచితిని అనే మాట మనం విన్నాం. ఆ సింహాసనం ఒకటి యేసుక్రీస్తు వారిదైతే 12 సింహాసనాల మీద 12 మంది అపోస్తులు ఉన్నట్లుగా, ఆ తర్వాత మొదటి పునరుద్ధానములో పాల్గొందినటువంటి వారు క్రీస్తుతో కూడా రాజ్యము చేస్తారు అనే మాట ఒక దివ్యమైన సందేశం గత 2 సెషన్స్లో మనం విన్నాం. ఈరోజు మనం వినబోయే ఆ దివ్యమైన సందేశం ఏంటంటే
ఈ 1000 ఏండ్ల పరిపాలనలో ఏం జరగబోతుంది అంటే, దేవుని పరిపాలనలో ప్రజలు ఎలా ఉండబోతున్నారు, వాతావరణం ఎలా ఉండబోతుంది, అలాగే రాజకీయ సామాజిక స్థితిగతులు ఎలా ఉండబోతాయి, అసలు మనుషుడనేవాడు ఎంతకాలం బ్రతుకుతాడు, ఇలాంటి విషయాలన్నీ దేవుని యొక్క లేఖనాల్లో నుంచి నేను త్వరగా చెప్తాను. 1000 ఏండ్ల పరిపాలనలో ప్రారంభంలో జరిగే మొట్టమొదటి కార్యం ఏంటంటే, ఈ సృష్టి అంతటికి శాప విమోచన కలుగుతుంది. సృష్టి అని అనటంతో సూర్యుడే కానీ, చంద్రుడే కానీ, నక్షత్రాలే కానీ, భూమే కానీ, భూమిలో సంచరించే జీవరాశులే కానీ, ప్రతి జీవరాశి మీద ఉన్నటువంటి ఆ శాపపు కాడి నుంచి విడిపించబడి, దాస్యత్వానికి లోనైనటువంటి ఈ సృష్టి దాస్యత్వం నుంచి విడిపించబడి స్వతంత్రురాలిగా మారిపోతుంది. దేవుని వాక్యం అంటుంది. అసలు సృష్టికి ఏమైంది అని ఆలోచిస్తే, ఆదాము నేల నుండి తీయబడ్డాడు, తప్పు చేశాడు, దేవుని మాటకు అవిధేయత చూపించాడు కనుక ఆదామును బట్టి నేలను శపించాడు. ఈ నేల మొండ్ల తుప్పలు గచ్చపొదలు మొలుస్తుంది, బ్రతికిన కాలమంతా చెమటోడ్చి నువ్వు బ్రతుకుతావు, వ్యవసాయం చేస్తావు కానీ దిగుబడి రాదయ్యా, ప్రయాసపడతావు కానీ ప్రయాసానికి తగినటువంటి కష్టం నువ్వు పొందుకోలేవయ్యా అని ఆదామును బట్టి సృష్టిని దేవుడు శపించాడు. అంతకు మునుపు అంటే ఆదాము పాపంలో పడక మునుపు, ఇది మీకు దుఃఖకరమైన వార్త అంటారో సంతోషకరమైన వార్త అంటారో నాకు తెలియదు కానీ, ఆదాము తప్పు చేయక మునుపు మనిషి శాకాహారి. ఆ తర్వాత ఒకరినొకరు చంపుకోవటం ప్రారంభించారు. జంతు హింస కానీ, మాంసాహారం కానీ, ఒక జంతువుని ఇంకో జంతువు వేటాడటం కానీ, బలమైన జంతువు బలహీనమైన జంతువుని వేటాడి పట్టుకొని అతి క్రూరంగా చంపే ఈ హింస కానీ ఎప్పుడు ప్రారంభమైంది అంటే, ఆదాము పాపం చేసిన తర్వాతే ప్రారంభమైంది. సో అల్టిమేట్గా చెప్పొచ్చేది ఏంటంటే, సృష్టి అంతా ప్రస్తుత దాస్యత్వానికి లోనయింది. అదే అపోస్తులైన పౌలు గారు రోమపత్రికలో చెప్తాడు. చూడండి, 8వ అధ్యాయం 19వ వచనం నుంచి 22వ వచనం వరకు నేను చదువుతాను. బహు చక్కటి మాటలు అక్కడ రాసి ఉంటాయి. మీరు కాస్త స్వరమెత్తి పెద్దగా చెప్తే మంచిది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారుని ప్రత్యక్షత కొరకు అనలా, ఏమని రాసింది? ఎవరా దేవుని కుమారులు? అది 1000 ఏండ్ల పరిపాలనలో మొదటి పునరుద్ధానములో పాలు పంపులు పొందబోయే ఈ ప్రజలందరినీ దేవుని కుమారులు అని దేవుని యొక్క వాక్యం సంబోధిస్తూ ఉంది. చెప్పండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఎంత మంచి మాట చూడండి. మరొకసారి చెప్పండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగుల చెప్పాలి. ఆశతో కనిపెట్టుచున్నది అంటే పర్వాలా, కానీ చూడండి ఆ పదాలు చూడండి. మిగుల ఆశతో తేరి చూచుచు అంటే, తేరి చూడటం అంటే ఏమండి? ఈ దేవుని కుమారులు ఎప్పుడు వస్తారా? అయ్యో, ఈ దేవుని కుమారులు ఎప్పుడు ప్రత్యక్షం అవుతారా? ఈ దేవుని కుమారుల ప్రత్యక్షత ఏ రోజు జరుగుతుందని సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. నేను అడుగుతా, అమ్మా సృష్టి అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశి. అడుగుదాం, దేవుని చేత సృజించబడిన ఓ సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో, బాగా వినండి, మిగుల ఆశతో ఎందుకు మీరు ఎదురు చూస్తున్నారు? వాళ్ళ ప్రత్యక్షతకు మీకు కలిగేటువంటి ఆశీర్వాదం ఏంటి అని ఆలోచిస్తే 20వ వచనంలో చెప్తాడు పౌలు గారు. ఏలయనగా అందరూ, ఏలయనగా సృష్టి
నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలముగా సౌండ్ పెంచాలి, వ్యర్థపరచబడిను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు చెప్పాలి. సృష్టి అంతా ఏమైపోయిందట? ఏకగ్రీవంగా మూలుగుచు. అంటే సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు అంటాడు. ఏకగ్రీవంగా మూలుగుచు అంటే ఎవరు మూలుగుతున్నారు? ఎట్లా మూలుగుతున్నారు? ఏకగ్రీవంగా మూలుగుతున్నారు. అంటే సృష్టి అని అనటంతో ఇందాక నేను చెప్పే కదా, పైన ఆకాశం, క్రింద భూమి, సూర్య చంద్ర నక్షత్రాదులు, లోకములో జరుగుతున్న ప్రతి కార్యాన్ని బట్టి సృష్టి ప్రసవేదన పడుతూ, అయ్యా ఈ ఘోరాన్ని మా కళ్ళతో చూడలేకపోతున్నాం, ఈ శాపగ్రస్తమైన వాటిని మా చెవులతో మేము వినలేకపోతున్నాం. మీరు అనొచ్చు, కళ్ళతో చూడలేకపోతున్నాం, చెవులతో వినలేకపోతున్నాం అంటున్నారన్నా, సూర్యుడికి ఏమైనా కళ్ళున్నాయా? ఆకాశానికి ఏమైనా చెవులు ఉన్నాయా అని మీరంటే, యెషయా గ్రంథంలో ఒక మాట రాసి ఉంది కదా, ఆకాశమా భూమి అంటే ఏమంటారు ఇప్పుడు? అంటే అర్థం ఏంటి? ఆకాశమా ఆలకించు అంటే ఆకాశానికి ఏమున్నాయి? నేను ఎన్నడూ చూడలేదే అని నన్ను అడగొద్దు. ఇక ఆ మాట చాలు. ఆకాశమా ఆలకించు, భూమి అంటే భూమికి ఏమున్నాయి? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు అని అన్నాడు కదా. వాక్యం వింటున్న బిడ్డలారా, మీది ఆకాశం మొదలుకొని క్రింద భూమి వరకు సృష్టిలో జరుగుతున్న ప్రతి కార్యాన్ని సృష్టి తేరి చూస్తూ ఉంది. సృష్టిలో మనుషుడు మాట్లాడుకునే ప్రతి మాట సృష్టి తన చెవులతో వింటా ఉంది. చూడండి ఏం జరుగుతుంది. ఈ సృష్టి యావత్తు దాస్యత్వానికి లోనయ్యి నాశనం అయిపోతా ఉంది. ఏంటో ఆ దాస్యత్వం? ఒక బలవంతుడు ఉన్నాడు, వాడు బలవంతుడు, డబ్బులో బలవంతుడో, ధనంలో బలవంతుడో, ఖండబలంలో అండబలంలో బలవంతుడో, మొత్తానికి బలవంతుడు. ఈ సృష్టిలో జరుగుతుంది ఏంటో తెలుసా? ఒక బలవంతుడు బలహీనుణ్ణి దాసుడుగా లోపరుచుకుంటున్నాడు, అరాచకం జరిగిస్తున్నాడు. అదేమంటే ఏమంటాడు? నేను బలవంతుణ్ణి అంటాడు. ఆ బలహీనుడు బలవంతుని చేత అణచబడతా ఉంటే, అణచబడేటప్పుడు బలహీనుడు ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. దేవా, నేను బలహీనుడిని కాబట్టే కదా వాడు అరాచకం చేస్తుంది. నాకు మంది బలం, ఏ బలం లేకపోవటాన్ని బట్టే కదా వాడు దౌర్జన్యం చేస్తుంది. ప్రభువా, నా పరిస్థితి ఏంటి అని ఆ బలవంతుని చేత బలహీనుడు దౌర్జన్యం చేయబడితే, ఆ దౌర్జన్యాన్ని ఎవరు చూస్తున్నారు? సృష్టి కళ్ళతో చూస్తుంది, చెవులతో వింటుంది. అప్పుడు ఈ సృష్టి ఏం చేస్తుందో తెలుసా? ఆకాశమందలి దేవునికి అది మొరపెట్టడం ప్రారంభిస్తుంది. కొంచెం ఇది మనకు విడ్డూరంగా అనిపించవచ్చు. నా ప్రభు బిడ్డలారా, నా వైపు చూడండి. ఈ భూమి మీద మీరు నేను చేసే ప్రతి పనికి ఈ ప్రకృతి దేవుని మీద దేవునికి మనల్ని గూర్చి సాక్ష్యం చెప్తుంది. ఆమెన్, ఆమెన్. నీ ఇంట్లో నువ్వు చేసే ప్రార్థన గూర్చి సృష్టి సాక్ష్యం చెప్తుంది నీ మీద. నువ్వు నడిచే నడకను గూర్చి, ఏ ఆకాశం కింద ఉన్నావో, ఏ భూమికి పైన బ్రతుకుతున్నావో, ఈ ప్రకృతి నీ ప్రవర్తన యావత్తును గూర్చి సాక్ష్యం చెప్పింది. నీతిగా బ్రతుకుతూ ఎక్కడైనా నువ్వు నిరాదరణకు గురైతే, నీ పక్షాన మాట్లాడటానికి దేవుని ఎదుట ఎవరూ లేరు అని ఒకవేళ నీవు అనుకుంటే నమ్ముతావా? ఈ ప్రకృతి నిన్ను గూర్చి దేవునికి సాక్ష్యం చెప్పడం ప్రారంభిస్తుంది. ఎట్ ద సేమ్ టైం దేవునికి ఆయాస్కరంగా ఎక్కడైనా ఒకవేళ నువ్వు బ్రతికితే, దేవునికి అయిష్టంగా నువ్వు ఎక్కడైనా మాట్లాడితే, నువ్వు మాట్లాడిన మాటలను గూర్చి కూడా ఈ ప్రకృతి దేవుని దగ్గర మొరపెట్టడం ప్రారంభిస్తుంది. ఇది నిజమా అంటే 100కి 100 పాళ్ళు. బైబిల్లో సొదొమ గొమొర్రాలో పాపం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది పాపం? అక్కడ వావి వరసలు లేవు,
చిన్నవాడని లేదు, వృద్ధుడని లేదు. బాల్య దినాల్లో ఉన్నటువంటి చిన్నబిడ్డ మొదలుకొని కాటికి చేరే వృద్ధుడు వరకు ఇష్టానుసారంగా ప్రజలు బ్రతుకుతున్నారు. అక్కడ అలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి అని భక్తుడైనటువంటి అబ్రహాముకు తెలియదు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, సొదొమోను గూర్చిన మొర యెహోవా సన్నిధికి చేరెను అని రాసి ఉంటుంది. ఎక్కడికి చేరిందట? ఇంకొకసారి, ఎక్కడికి చేరిందట? సొదొమోను గూర్చిన మొర యెహోవా సన్నిధికి. థ్యాంక్ యూ. మరియు యెహోవా సొదొమ మొరలను గూర్చిన మొర గొప్పది గనుక, వాటి పాపము బహుభారమైనది గనుక. చూడండి, చాలు నా వైపు. అంటే ఆ పట్టణాన్ని గూర్చినటువంటి మొర ఎవరి సన్నిధికి చేరిందట? నా వైపు చూసి సమాధానం చెప్పండి. ఆ పట్టణాన్ని గురించి మొరపెట్టింది ఎవరు? అబ్రహాం అంటారా? ఇంకా అప్పటికి అబ్రహాం మొరపెట్టలేదు. అబ్రహాము తర్వాత అధ్యాయంలో తర్వాత వచనాల్లో మొరపెట్టాడు. అబ్రహాము మొరపెట్టలేదు. అలాగని లోతు మొరపెట్టినట్లుగా కూడా బైబిల్లో రాయబడలేదు. కానీ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, సొదొమోను గూర్చినటువంటి మొర ఆకాశమందలి దేవుని సన్నిధికి చేరింది. అయ్యా, సొదొమోను గూర్చి మొరపెట్టింది ఎవరు? సొదొమ భూమి దేవునికి మొరపెట్టింది. సొదొమ ప్రాంత ప్రజలు సంచరిస్తున్న ఆ స్థలాల్లో ఉన్న సృష్టి దేవుని సన్నిధిలో మొరపెట్టింది. సృష్టి భూమి మొరపెట్టమే కాదు, హబక్కూకు గ్రంథంలో ఏమి రాసి ఉంటుందో తెలుసా? మనం ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటేనట గోడల్లో ఉన్నటువంటి రాళ్ళు దేవునికి మొరపెడతాయంట. దేవా, ఈ బిడ్డ ఎంత ప్రార్థనాపరుడో, ఈ బిడ్డ ప్రార్థన ఎందుకు నువ్వు వినవయ్యా అని రాళ్ళు మొరపెడతా ఉంటే దోలాలు కిటికీలు దానికి ప్రత్యుత్తరం ఇస్తాయట దేవునికి. అవునయ్యా, ఈయన ప్రార్థనాపరుడు, ఈయన ప్రార్థన ఆలకించాయని. విచిత్రం చూడండి, ఎవరో బయటోళ్ళు కాదు, నీ ఇంటిలో ఉన్నటువంటి గోడల్లో ఉన్న రాళ్ళు, నీ ద్వారబంధం దగ్గర ఉన్నటువంటి దర్వాజా, నీ కిటికీలు, అంటే మనం బ్రతుకుతున్నటువంటి మన ఇల్లే మనలను గూర్చి ప్రభు సన్నిధిలో మొరపెడుతుంది అని దేవుని యొక్క వాక్యం అంటుంది. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. మెట్టుకు నేను మీతో పంచుకునే మాట ఏంటంటే, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ అరాచకపు కార్యక్రమాలు సృష్టి చూడలేక రోజు దేవుని దగ్గర మొరపెడతా ఉంటుంది. అద్భుతం ఏంటంటే, ఆయా కాలాలలో, ఆయా సమయాల్లో, ఆయా సందర్భాల్లో భూమి మీద పాపం విస్తరించినప్పుడు ఏ ప్రకృతి అయితే దేవుని దగ్గర మొరపెట్టిందో ఆ ప్రకృతిని తన ఆయుధాలుగా దేవుడు వాడుకొని భూమిని ప్రక్షాళన చేయటం ప్రారంభించాడు. దేవుని ఆయుధం ఏదో తెలుసా? ఈ ప్రకృతే. గాలి దేవుని ఆయుధం, వర్షం దేవుని ఆయుధం, అగ్ని దేవుని ఆయుధం, భూమి దేవుని ఆయుధం. చూడండి, ఆకాశం దేవుని ఆయుధం. ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి పదార్థం అది దేవుని యొక్క ఆయుధం. సృష్టిలో ఉన్న ప్రతిదీ దేవుని యొక్క ఆయుధం. గాలి దేవుని ఆయుధం, వాయువు. వినండి, వాయువు దేవుని ఆయుధం, కానీ వాయుదేవుడు లేడు. కొంతమంది అగ్నిదేవుడు, మరి కొంతమంది వాయుదేవుడు, ఇంకొకళ్ళు వానదేవుడు అంటారు. బైబిల్ ప్రకారం వాళ్ళు దేవుళ్ళు కాదు, అవి దేవుని సైన్యములు పనిముట్లుగా దేవుడు వాడుకుంటా వచ్చాడు. నోవహు కాలంలో పాపం విపరీతమైపోయింది. ప్రచండమైన వర్షాన్ని కురిపించాడు. తన సైన్యంలో పనిచేసే ప్రకృతిని దేవుడు వాడి భూమిని ప్రక్షాళన చేయటం ప్రారంభించాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. అందరం చెప్దాం ఆమేన్. ఒకసారి ఆలోచించండి. సో జరుగుతున్నటువంటి ఈ కార్యాలన్నిటినీ చూసి భూమి మాత్రమే కాదు, సృష్టి యావత్తు దేవుని సన్నిధిలో ప్రసవేదన పడుతుంది. ఈ ఘోరాన్ని మేము చూడలేకపోతున్నామయ్యా, ఈ దారుణమైన పరిస్థితులు మేము చూడలేకపోతున్నామయ్యా అని ఈ సృష్టి యావత్తు ప్రసవ వేదన పడుతుంది. అంటే ప్రసవించే తల్లి పురిటి నొప్పులు ఎట్లా అనుభవిస్తుందో ఈ సృష్టి ప్రస్తుతం పురిటి నొప్పులు అనుభవిస్తుంది. అంటే
పురిటి నొప్పులు అనుభవిస్తుంది అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుంది? శిశువును కనబోతుంది అని అర్థం. ఆ శిశువు ఎవరో తెలుసా? 1000 ఏండ్ల పరిపాలనలో ప్రత్యక్షం కాబోయే దేవుని కుమారులు. ఎప్పుడైతే దేవుని కుమారులు ప్రత్యక్షమవుతారో ఈ భూమికి, ఈ సృష్టికి శాప విమోచన కలిగి అప్పుడు విత్తనం వేస్తే ఇస్సాకు కాలంలో 100 అంతల పంట పండిందేమో, 1000 ఏండ్ల పరిపాలనలో 1000 అంతల పంట పండటం స్టార్ట్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. 1000 ఏండ్ల పరిపాలనలో జంతువుల మధ్య శత్రుత్వం ఉండదు, మనుషుల మధ్య శత్రుత్వం ఉండదు. జంతువుల మధ్య జిగిరి దోస్తం, మనుషుల మధ్య జిగిరి దోస్తం. అద్భుతం. అత్తా కోడల మధ్య ఇంకంతకంటే జిగిరి దోస్తం. అద్భుతం. గొడవలు అనే దానికి చోట్లేదు. అద్భుతం ఏంటంటే 1000 ఏండ్ల పరిపాలనలో సృష్టి యావత్తు శాప విమోచన పొంది దాస్యత్వానికి లోనైనటువంటి ఈ సృష్టి ఒక అద్భుతమైన విడుదల పొందటానికి దేవుడు కృప చూపిస్తాడు. అందుకనే ఈ ప్రకృతి యావత్తు ఏం చేస్తుందట? దేవుని సన్నిధిలో మొరపెడతా ఉంది. అయ్యా, దేవుని కుమారులు ప్రత్యక్షమైతే, తమ్ముడు ఆ వచనాలు మరలా చూయించు. దేవుని కుమారులు ప్రత్యక్షమైతే వారు పొందబోయే మహిమ కలిగిన స్వతంత్రాన్ని నేను కూడా పొందుకుంటాను అనే నిరీక్షణ గలదై సృష్టి యావత్తు ప్రతిరోజు ప్రసవేదన పడుతున్నట్లుగా 18వ వచనం చూపించు. దేవుని నెక్స్ట్ 20వ వచనం నాతో కలిసి చెప్పండి. నాశనమునకు లోనైన దాస్యము నుండి విడిపింపబడి, దేని నుంచి విడిపించబడుతుంది అంటే ఇప్పుడు సృష్టి దేనిలో ఉంది అంటే దాస్యం అంటే బానిసత్వం. ఒకదాన్నొకటి బానిసలుగా మార్చుకునేటువంటి ఆ అనుభవం నుండి సృష్టి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ కలిగిన స్వతంత్రం పొందుదునన్న నిరీక్షణ గలదై. నాకు సమాధానం చెప్పండి. దేవుని పిల్లలు ఏం పొందబోతున్నారట? దేవుని పిల్లలు మహిమ కలిగిన స్వతంత్రాన్ని పొందబోతున్నారు. దేవుని పిల్లలు పొందబోయేది ఏంటి? మహిమ కలిగిన స్వాతంత్రం. మరొకసారి, ఏ స్వాతంత్రం? ఇప్పుడు మనకు స్వతంత్రం ఉందా అంటే స్వతంత్రం ఉంది, కానీ మహిమ కలిగిన స్వతంత్రం లేదు. కొన్నిసార్లు ఇది చెయ్యకూడదు అనుకుంటా, యేసయ్య రక్తాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆత్మను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి కొంత జయ జీవితం మనకు కలిగిన సత్యం మనలను కొంతవరకు స్వతంత్రులుగా చేసిన పరిపూర్ణమైనటువంటి స్వతంత్రత రాలేదు. అయితే ఈ శరీరం మీద మనకు పరిపూర్ణమైన స్వతంత్రత ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆ మహిమ కలిగిన స్వాతంత్రం 1000 ఏండ్ల పరిపాలనలో మనకు కలుగుతుంది. ఎందుకంటే మొదటి పునరుద్ధానములో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డ 1000 ఏండ్ల పరిపాలనలో కూడా మహిమా శరీరాన్ని ధరించినటువంటి వాళ్ళై ఉంటారు. కొంచెం గట్టిగా చెప్దాం, ఆమేన్. ఏ శరీరాన్ని? సో ఈ మహిమ కలిగిన శరీరం ఎట్లుంటుందంటే, ఇప్పుడు మన శరీరం ఉంది, చర్చి లోపలికి రావాలంటే తలుపులు తీస్తేనే లోపలికి రాగలుగుతామా? తలుపులు వేసినా రాగలుగుతామా? మీరు వచ్చేటట్టే ఉన్నారు. తలుపులు వేస్తే రాగలుగుతామా? రాలేము. విచిత్రం ఏంటంటే మహిమా శరీరానికి తలుపులు తీయాల్సిన అవసరం లేదు, కిటికీలు తీయాల్సిన అవసరంలా, అన్నీ వేసిన లోపలికి అది ప్రవేశించగలుగుతాం. ఇప్పుడు నాకు అమెరికా వెళ్ళాలని ఉంది. ఇప్పుడు అనుకోండి, అమెరికా వెళ్ళాలంటే ఏం చేయాలా? ఫ్లైట్ టికెట్ తీసుకున్నంత మాత్రం సరిపోతలే. దానికి ముందు వీసా రావాలా, దానికి ముందు పాస్పోర్ట్ తీసుకోవాలా, ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లైట్ టికెట్ తీసుకోవాలా. అప్పుడు కానీ ఒక 24 గంటలో 48 గంటలో ప్రయాణం చేస్తే అమెరికా వెళ్ళాలి. ఇప్పుడు నాకు అమెరికాలో ఒకసారి చూసి వద్దామని అనిపించింది అనుకోండి. ఈ మహిమ కలిగిన శరీరం ఏం చేస్తుందంటే రెప్పపాటు కాలంలో అక్కడికి వెళ్ళి బిల్ క్లింటన్ కలిసి, జాగ్రత్త, దేవుడు నేను రాజుగా పెట్టాడు, జాగ్రత్తగా ఉండు, తేడా వచ్చిందా కుర్చీ కూడిపోద్ది, జాగ్రత్త అని చెప్పేసి మరలా వెంటనే ఇక్కడికి. ఆ కాలంలో అంటే 1000 ఏండ్ల పరిపాలనలో మనిషి మహిమ కలిగిన స్వాతంత్రాన్ని పొందుకుంటాడు. ఇప్పుడు అంటాడు, దేవుని కుమారులు ఏ మహిమ కలిగిన స్వతంత్రాన్ని పొందుకోబోతున్నారో
ఆ మహిమ కలిగిన స్వాతంత్రం తాను పొందుకుంటుందన్న నిరీక్షణ గలదై సృష్టి యావత్తు మిగుల ఆశతో తేరి చూస్తూ కనిపెట్టుచూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దాస్యత్వం నుంచి భూమి విడిపించబడిన తర్వాత మీరు అనొచ్చు, అనే 1000 ఏళ్ల పరిపాలనలో వ్యవసాయం ఉంటుందా? 100కు 100 పాళ్ళు వ్యవసాయం ఉంటుంది. 1000 ఏళ్ల పరిపాలనలో అద్భుతం ఎక్కడ మీరు వెతికినా మొండ్ల చెట్టు కనపడదు. మొండ్ల చెట్టుకు బదులుగా దేవదారు చెట్లు మొలుస్తాయి. దొరదగుండి చెట్లకు బదులుగా గొంజి చెట్లు మొలుస్తాయి. వెతికిన మొండ్ల చెట్టు అనేది 1000 ఏళ్ల పరిపాలనలో కనపడదు. విత్తనం వేస్తే 100 అంతల పంట. ఎప్పటిలాగా అన్నయ్య విత్తనం వేస్తే ఒక 4 నెలలు కనిపెట్టాలా, 6 నెలలు కనిపెట్టాలా అంటే ఆమోస్ గ్రంథంలో అంటాడు. చూడండి ఆ మాట, 9వ అధ్యాయం 3వ వచనం. థ్యాంక్ యూ తమ్ముడు. నాతో కలిసి చెప్పండి. రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే ఒత్తురు, విత్తనము జల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, కొండలన్నీ రసదారులగును. ఇదే యెహోవా వాక్కు. చప్పుడు కొడుతూ ఆయనకి స్తోత్రాలు చెప్దాం. నాతో కలిసి చెప్పండి. రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే ఒత్తురు. కోసేవాళ్ళు ఎప్పుడు వస్తారంట? ఇప్పుడు పొలాన్ని దున్నాడండి, పొలాన్ని దున్నిన తర్వాత ఏం చేయాలి? విత్తనం వేయాలా, నీళ్లు పోయాలా, ఎరువు వేయాలా. ఎన్ని నెలలు కనిపెట్టాలా? 4 నెలలు కనిపెట్టాలా. 4 నెలల తర్వాత పంట వచ్చానో రాకపోయానో ఇక అది కూడా దేవుని చిత్తం, దేవునికి స్తోత్రం. ఎవడు చెప్పలేడు. కానీ 1000 ఏళ్ల పరిపాలనలో ఎట్లా ఉంటుంది అంటే కోయివారు దున్నువారి వెంటనే ఒత్తురు. అంటే అలా పొలాన్ని దున్నుకుంటా వెళ్తూ ఉంటారు, పొలాన్ని దున్నుకుంటా వెళ్తూ ఉంటారు, విత్తనాలు వేస్తూ ఉంటారు. విత్తనాలు వేయక మునిపే ఆ పంట పైకి రావటం ప్రారంభిస్తుంది. విత్తనములు జల్లువారి వెంటనే, అంటే ఎక్కువ కాలం, ఇప్పటిలాగా 4 నెలలు 6 నెలలు. ఇప్పుడు కొన్ని చెట్లు ఉన్నాయి, విత్తనం తాత నాటుతాడు, పండు తినేది మనవడం. విత్తనం నాటింది ఎవరు? పండు తినేది పాపం తాత బతికి ఎంత అన్యాయం అయిపోయిందో చూడండి. కానీ 1000 ఏళ్ల పరిపాలనకు వచ్చేసరికి ఎవడు విత్తనం విత్తుతాడో వాడే ఆ పంట కోసుకునేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఇక ఇంత విపరీతమైన పంట వచ్చిన తర్వాత కోసుకునే వాళ్ళు లేక అక్కడ అంటాడు, ఆ ద్రాక్ష చెట్లకు ద్రాక్షకాయలు అట్లాగే ఉండిపోయి కోసుకునే వాళ్ళు లేక అంటాడు, పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును. తర్వాత కొండలన్నీ, ఏ కొండ దగ్గరికి వెళ్ళినా వెళ్ళిపాటు, కొండలన్నీ రసదారులగును. భూమి, ఎంత అద్భుతమైన పంట నువ్వు పండటానికి కారణం ఏంటి? నాకు శాప విమోచన దొరికిందయ్యా, నాకు శాప విమోచన దొరికిందయ్యా. దాస్యత్వానికి లోనైనటువంటి నేను ఆ దాస్యత్వం నుంచి విడిపించబడి దేవుని కుమారులు పొందిన మహిమ కలిగిన స్వతంత్రాన్ని నేను పొందేనయ్యా. అందుకనే 100 అంతల పంటని ఇస్తున్నానయ్యా అని సృష్టి హర్షించటం ప్రారంభిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక మాట మీకు చెప్పి నేను తర్వాత మా విషయానికి వెళ్తాను. సృష్టి యావత్తు మిగుల ప్రసవ వేదన పడుచున్నది అని రాస్తుంది. ఇప్పుడు తల్లి పురిటి నొప్పులు తగ్గాలంటే ఏం జరగాలి? ఇంజెక్షన్ చేయాలా? మీ తెలివి సేకటపడా కాదు, శిశువును కనాలి. ఆ తల్లి ప్రసవేదన పోవాలి అంటే ఏం జరగాలి? శిశువును కనాలి. శిశువును కంద ప్రసవేదన పోయినట్లు. గమనించండి, ఎన్ని సంవత్సరాలైనా ప్రసవం జరగలేదనుకోండి, పురిటి నొప్పులు అనుభవిస్తా ప్రసవం జరగకపోతే ఏం జరిగిద్ది? తల్లి చచ్చిపోద్ది, బిడ్డ చచ్చిపోద్ది కదా. తల్లి చచ్చిపోద్ది, బిడ్డ చచ్చిపోద్ది. అందుకని ప్రభు పెట్టారా, ప్రసవేదన పడుతుంది గనుక శిశువును కనటం అనేది తథ్యం. ఎప్పుడైతే శిశువును కందో సృష్టి యావత్తు దాస్యత్వం నుంచి విడిపించబడి
దేవుని పిల్లలు పొందే ఆ మహిమ కలిగిన స్వతంత్రాన్ని ప్రకృతి పొందుకునేటట్లుగా దేవుడు కృప చూపించును గాక. 1000 ఏళ్ల పరిపాలనలో జరిగే మొట్టమొదటి అద్భుతమైన విషయం ఏంటంటే సృష్టి దాస్యత్వం నుంచి విడిపించబడుతుంది, శాప విమోచన కలుగుతుంది. సరే వినండి, ఈ 1000 ఏళ్ల పరిపాలనలో మనుషుని యొక్క ఆయుష్ ఎంత ఉంటుంది? మనుషుని యొక్క ఆయుష్ ఎంత ఉంటుంది? నా వైపు చూడండి అమ్మ. దేవుడు 1000 ఏళ్ల పరిపాలనలోకి మనల్ని తీసుకెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాలు బతుకుతాం అనుకుంటున్నారు? అక్కడ దేవుడు ఎంత ఇస్తే అంత అంత త్యాగమూర్తివా తల్లే. సరే, బైబిల్లో ఏమని రాసి ఉంటుందంటే 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నట మనుషుని యొక్క ఆయుష్ను గురించి రాసి ఉంటుంది. నా జనుల ఆయుష్ వృక్షాయుష్ కాలమంతగా మారిపోతుంది అని రాసి ఉంటుంది. అంటే ఓ రకంగా చెప్పాలంటే 1000 ఏళ్ల పరిపాలనలో అడుగుపెట్టినటువంటి బిడ్డలు వాడు మంచిగా బ్రతికితే వాడు 1000 సంవత్సరాలు బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. అంటే వృక్షం యొక్క ఆయుష్ ఎంత ఉంటుందో, వృక్షం యొక్క ఆయుష్ ఎంత ఉంటుందో చాలాసార్లు మనం వింటాం కదా. ఇజ్రాయేల్ దేశంలో యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో ఉన్న ఒలీవ చెట్లు ఉన్నాయి అంటాను. యేసుక్రీస్తు వారు ఎప్పటి వారు? 2000 సంవత్సరాల క్రితపువాడు. అంటే ఆ వృక్షం ఎప్పటి నుంచి ఉంది? 2000 సంవత్సరాల నుంచి ఉంది. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో మనుషుని యొక్క ఆయుష్ వృక్షం యొక్క ఆయుష్ అంత ఆయుష్ కలిగి బ్రతుకుతాడని దాని ఆధారం బైబిల్లో నుంచి మీకు చూపిస్తాను. చూడండి, యెషయా గ్రంథం 65వ అధ్యాయం. రైట్, అక్కడ ఇంకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, కాలము నిండని ముసలివారుండరు, బాలురు 100 సంవత్సరముల వయసు గలవారై చనిపోదురు. 100 సంవత్సరాల వయసు కలిగిన వాడిని మనం బాలులు అంటామా, పండు ముసలోడు అంటామా? 1000 సంవత్సరాలు కలిగిన 100 సంవత్సరాలు కలిగిన వాడిని మనం 100 సంవత్సరాలు కలిగిన వాడిని మనం బాలుడు అంటావా, పండు ముసలోడు అంటావా? అసలు 80 దాటితేనే వికెట్ అవుట్. 80 దాటితేనే మోషే గారు చెప్పిన మాట. కానీ 1000 ఏళ్ల పరిపాలనలోనట 100 సంవత్సరాలు కలిగినటువంటి వారిని బాలురు అంటారంట. అంటే అద్భుతం తెలుసా? 1000 ఏళ్ల పరిపాలనలో బాల్య దశ దాటటానికే 100 సంవత్సరాలు పట్టిదయ్యా. మనిషి జీవితంలో అద్భుతమైన జ్ఞాపకాలు ఏవైనా ఉన్నాయా అంటే బాల్య దినాలే. ఆ మధ్య ఒక ముసలాయన అన్నాడు నాతో. ఏమన్నాడు తెలుసా? పెద్ద ఆయన మాట్లాడుతా నాకు, అయ్యా నీ జీవితంలో బాల్య దశ ఉంది, యవన దశ ఉంది, వివాహ దశ ఉంది, నడి వయసు ఉంది, వృద్ధాప్యం ఉంది. వీటన్నిటిలో నీకు ఇష్టమైన దశ, దేవుడు నీకు ఏదన్నా వరం ఇవ్వాలనుకుంటే ఏది కోరుకుంటావు? కుటుంబ వ్యవస్థ కోరుకుంటావా అన్నాను. ఏవయ్యా అంత భారం అయిపోయిందన్న. వద్దయ్యా అంటాడు. సాగరాలన్నా ఏదొచ్చు కానీ సంసారాన్ని ఏదలేవు. మరి వృద్ధాప్యం, బ్రతకాలనే ఆశ, శరీరం సహకరించదు, వృద్ధాప్యం అస్సలు వద్దయ్యా అన్నాడు. మరి ఏం కావాలన్న? బాల్యదినపు జ్ఞాపకాలు 1000 ఏళ్ల పరిపాలనలో బాలుడు 100 సంవత్సరాలు కలిగిన వాడే. ఒకవేళ వాడు పనికిమాలినోడైతేనే చచ్చిపోతాడు. అంటే 1000 ఏళ్ల పరిపాలనలో కూడా మరణం ఉంది. విషయం ఏంటంటే 1000 ఏళ్ల పరిపాలనలో మరణం ఉంటుంది కానీ నిత్యత్వంలో మరణం ఉండదు. 1000 ఏళ్ల పరిపాలన పూర్తయిన తర్వాత గోగు మాగోగు యుద్ధం జరుగుతుంది. గోగు మాగోగు యుద్ధం జరిగిన తర్వాత నిత్య తీర్పు. ఎప్పుడైతే పరలోకానికి ఒక ఆత్మ వెళ్ళిందో, పరలోకానికి వెళ్ళినటువంటి మనుషునికి ఇక మరణము. అయితే 1000 ఏళ్ల పరిపాలనలో మరణం ఉంది. సరే రైట్, చూడండి. కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, కాలము నిండని ముసలివారు ఉండరు, బాలురు 100 సంవత్సరముల వయస్సు గలవారై చనిపోదురు. పాపాత్ముడై శాపగ్రస్తుడైన వాడు సహితము. నా వైపు చూడు. 100 సంవత్సరములు బ్రతుకుతాడు. ఆడు ఎంత పాపం చేసినోడైనా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడు?
అంటే పుట్టిన ప్రతి మనిషికి గ్యారెంటీ, వారంటీ. వస్తువు కొన్నాం అనుకోండి, ఫోన్ కొన్నప్పుడు ఏమంటారు చెప్పండి? 3 years గ్యారెంటీ అంటారు. 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నవాడికి కొంచెం గట్టిగా. అందుకనే ఆ రాజ్యం కొరకు ప్రాకులాడదాం. ఆమె 1000 ఏళ్ల పరిపాలనలో పుట్టినటువంటి పిల్లలు, అంటే మనం పుట్టం మన సంగతి కాదు, మన మహిమా శరీరంతో ఉంటాం. సరే గమనించండి, పుట్టినటువంటి పిల్లలు ఉంటారు చూసారా, వాడు 100 సంవత్సరములు కలిగిన వాడే. ఒకవేళ ఇక్కడి శాపగ్రస్తుడురా అని అనుకుంటే 100 సంవత్సరాల తర్వాత అయిపోతుంది. తర్వాత జనులు ఇండ్లు కట్టుకొనుచు, కాపురము చేయొచ్చు, ద్రాక్ష తోటలు నాటించుకు, వాటి ఫలములు అనుభవిస్తూ ఉంటారు. 22 రైట్, కొంచెం వెనక్కి వెళ్ళిన ఇక్కడ చెప్పండి. నా జనుల ఆయుష్యము నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతగును. నేను ఏర్పరచుకుని నా వారు తాము చేసుకునే దాని ఫలము పూర్తిగా అనుభవింతురు. చప్పలు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడండి. ఇక్కడ మనుషుని యొక్క ఆయుష్ ఎంత ఉంటుందట? వృక్షాయుష్ అంత ఉంటుందట. 100 సంవత్సరాలు కలిగిన వాడు బాలుడు, కాస్త వృద్ధుడు అని ఎవరిని అంటారంటే 1000 సంవత్సరాలు నిండిన వాడిని. జకరియా గ్రంథంలో ఇదే ప్రవచనం. ఇది మీకు ఆశ్చర్యంగా తోస్తుందేమో, నాకు ఇది సాధారణమే. ఇది మీకు విడ్డూరంగా అనిపిస్తుందేమో, నాకు సమస్తము సాధ్యమే. ప్రభు చెప్తున్నటువంటి మాట. 1000 సంవత్సరములు కలిగిన వాడిని వృద్ధుడు అంటారు, 100 సంవత్సరాలు కలిగిన వాడిని. అసలు మనుషునికి తొల్లిడి దినాల్లో ఇచ్చిన ఆయుష్ క్రమక్రమంగా తగ్గిపోవటానికి కారణం బైబిల్లో చూస్తే, ఆదికాండం 5వ అధ్యాయంలో మనుషులందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు మెతూషెల. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 969 ఏండ్లు, 969 సంవత్సరాలు బ్రతికాడు. అంటే వృక్షాయుష్కాలము అనేది 1000 ఏండ్ల పరిపాలనలో అదేదో కొత్తగా వస్తుంది మాత్రమే కాదు, ఆదిలో ఉంది. ఎప్పుడుంది? ఆదిలో ఉంది. మెతూషెల 5వ అధ్యాయానికి వచ్చేసరికి 969 సంవత్సరాలు దీర్ఘాయుష్యుతో బ్రతికాడు. ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడో తెలుసండి? 100 అడిపైన రాసి ఉంటుంది చూడండి, చిన్న 187 ఏళ్ళు బ్రతికి. ఒక ఆయన అంటాడు, అంటే 187 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాడంట, అందుకని 967 సంవత్సరాలు బతికాడంట. ఒక ఆయన అంటాడు, ఎవడు ఆలస్యంగా పెళ్లి చేసుకుంటాడో వాడు ఎక్కువ కాలం బ్రతుకుతాడంట. ఎవడికి పెళ్లి తొందర హడావుడిగా పెళ్లి చేసుకుంటాడో వాడి మధ్యలోనే వికెట్ అవుట్. ఎవరికైనా అని అంటాడు, నేను అంటలేదు, ఆ భక్తుడు అన్నమాట. సరే చూడండి, 180 సంవత్సరాలు దాటిన వయసులో పెళ్లి చేసుకున్నాడు. ఏ వయసులో? ఇప్పుడు మన కాలం ఉంది. 20వ సంవత్సరానికి పెళ్ళి, 25వ సంవత్సరానికి 2-3 ప్రమోషన్లు, 30వ సంవత్సరానికి తాత ప్రమోషను, 50వ సంవత్సరానికి పరదేశులము ప్రియులారా, రే బాబు సమాధి పెట్టి తీసుకురండి. 50కి అన్నీ అయిపోతున్నాయి. ఈ కాలు చావటం, కాటికి వెళ్ళిపోవటం. విచిత్రం చూడండి, 1000 ఏండ్ల పరిపాలనలో అంటే ప్రారంభంలో 969 సంవత్సరాలు బ్రతికాడు. మనుషుని ఆయుష్ తగ్గిపోవటానికి కారణం ఏంటి అంటే పాపం. దేవుడు ఎలా నిత్యము బ్రతికేవానిగా ఉన్నారో, ఆయన ఎట్లా చిరంజీవో, తన చేత సృష్టించబడిన ప్రతి సృష్టము తనకలాగా చిరకాలము బ్రతకాలి అనేది దేవుని యొక్క ఆశ. లోకంలో ఎప్పుడైతే పాపం విస్తరిస్తూ వెళ్తూ ఉందో, దేవుడు మనుషుని యొక్క ఆయుష్ తగ్గిస్తూ వచ్చాడు. అందరూ చూడండి, ఇక్కడ పాపం ఎప్పుడైతే విస్తరిస్తూ వెళ్తూ ఉందో మనుషుని యొక్క ఆయుష్ను దేవుడు తగ్గిస్తూ వచ్చాడు.
5వ అధ్యాయానికి వచ్చేసరికి 969 సంవత్సరాలు మెతూషెల బ్రతికినట్లుగా వాక్యంలో రాసింది. 5వ అధ్యాయం తర్వాత ఉండే అధ్యాయం ఏది? 6వ అధ్యాయం. 6వ అధ్యాయానికి వచ్చేసరికి, అంటే ఒక్క అధ్యాయం గడిచేసరికి నరుని ఆయుష్ ఎంత అయిందో తెలుసా? 120 సంవత్సరాలు. చూడండి అన్నమాట. 6వ అధ్యాయం 3వ వచనం. అయినను వారి దినములు 120 ఏండ్లగును. సరే. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమల విషయంలో నరమాతృలై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగును. ఒకసారి నా వైపు చూడండి. 5వ అధ్యాయంలో ఎంత ఉంది ఆయుష్? 6వ అధ్యాయంలో అంటే ఎంత డ్రాస్టికల్, అంటే ఎంత ఏమంటారు, ఎంత కొలాప్స్ అయిపోయిందో చూడండి. ఈ స్టాక్ మార్కెట్లో స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుంది చూసారా, అది అట్లా బొయ్యమని పెరిగినట్టు పెరిగిద్ది, రివ్వుమని కిందకి దిగిద్ది. అట్లాగే 969 సంవత్సరాల నుంచి ఒక్క అధ్యాయం గడవలేదు. ఇంకా తర్వాత అధ్యాయానికి వచ్చేసరికి 120 సంవత్సరాలకు దిగిపోయింది. సరే, నోవాహు కాలంలో 120. ఎవరి కాలంలో? నోవాహు కాలం తర్వాత భక్తుడైన మోషే కాలం, అంటే ఆదికాండం పూర్తయింది, మోషే కాలం వచ్చింది. మోషే గారు 90వ కీర్తనలో రాస్తూ అంటాడు, అయ్యా మనుషుడు 90:10 నాతో కలిసి చెప్పండి. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న యొడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము కిరీటం లేడి పిల్లలాగా పరిగెత్తటం, లేదా వైభవం అన్నప్పుడు ఏముండాలి చెప్పండి. వైభవం అంటే ఏంటి? 70 సంవత్సరాలు నిన్న తర్వాత కూడా వాడు అధిక బలం కలిగిన వాడు కాబట్టి లేడి పిల్లలాగా లెఫ్ట్ రైట్ గాంధీ తాత నడకతో నడుస్తాడు అని రాసిందా? ఆరోగ్యంగా ఉంటాడు అని రాసిందా? కాలు మీద కాలు వేసుకొని ప్రైజ్ గాడ్ పళ్ళు కుట్టుకుంటా, అబ్బా ఏం ఆరోగ్యం ఇచ్చాడు అని అనుకుంటా ఉంటాడా? చూడండి ఇక్కడ అన్నమాట, వాటి వైభవము అని. ఏంటి దాని వైభవం? ఆయాసమే, దుఃఖమే. 70 దాటితే అన్నయ్య మా కాళ్ళ నొప్పి అన్నయ్య తగ్గించు అన్నయ్య అని అంటావా? ప్రార్థన చేసినా తగ్గదమ్మా. ఎవరన్నారు ఈ మాట? చెప్పండి, ఎవరన్నారు? మనుషుడికి దేవుడు 70, అధిక బలం ఉంటే 80. దాని వైభవం ఎట్టుంటుంది అంటే దుఃఖము ఆయాసం. మోషే దగ్గరికి వచ్చేసరికి 70-80కి వచ్చింది. దావీదు దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా నా దినముల పరిమాణం బెత్తడంత చేసావయ్యా, అసలు నీ సన్నిధిలో నా బ్రతుకు నా దినాలు లేనట్లుగానే ఉన్నాయ్యా అని చెప్తా. ఒక చోట ఏమంటాడో తెలుసా? మరణమునకు నాకు అడుగు దూరంలో మాత్రమే ఉంది. మోషే 70 దాకా పోయాడు. విన్నారా? మోషే 80 దాకా పోయాడు. దావీదు ఎక్కడికి వచ్చాడు? 70 కాదు 80 కాదు, ఎంత అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే, మనుషుడు అడుగడుగున అనుక్షణం మానవ బ్రతుకులో మనుషుని మరణదోత వెంటాడుతూ ఉంది. ఏ క్షణంలో ఎప్పుడు ఏ రీతిగా మనిషి చనిపోతాడో అర్థం కాని పరిస్థితి. మనుషుడు ఏ క్షణంలో కొనిపోబడతాడో అర్థం కానటువంటి పరిస్థితి. అందుకని యోబు భక్తుడు అంటాడు, మనము నిన్నటి వారమే, ఈ రోజుటి వారిమి కాదు. మనం నిన్నటి వారిమని ఎందుకన్నాడయ్య అంటే, ఈ రోజుటి వారిమి కాదు అని ఎందుకన్నాడంటే, ఈరోజు పూర్తి చేయబట్టడానికి ఇంకా దరిదాపుగా రాత్రి 12 దాకా ఉంటుంది. అంటే దరిదాపుగా ఇంకా 16 గంటల కాల వ్యవధి ఉంటుంది. నిన్నటి వారిమే అనటానికి కారణం, ఇంకా ఈరోజు పూర్తి చేయబట్టడానికి 16 గంటల కాల వ్యవధి ఉంది. ఈ 16 గంటల కాల వ్యవధిలో బ్రతికుండేది ఎంతమందో, కొనిపోబడేది ఎంతమందో. మనుషుని యొక్క లైఫ్ స్పాన్ రోజు రోజుకు తగ్గిపోవటం ప్రారంభిస్తా ఉంది. దావీదు భక్తుడు అన్నట్లుగా మరణమునకు నాకు అడుగు దూరంలో మాత్రమే ఉన్నది అంటాడు. నిజమే, మరణానికి అడుగు దూరంలో మనం బ్రతుకుతూ ఉంటుండగా
48 సంవత్సరాలు నువ్వు బ్రతకటానికి, 70 సంవత్సరాలు నువ్వు బ్రతకటానికి, 70 దాటుకొని 75లో నువ్వు అడుగు పెట్టడానికి, మరణం అడుగు దూడంలో నీకు ప్రయాణమే వెళ్తున్నా నువ్వు సజీవునిగా బ్రతకటానికి కారణం ఏంటంటే నీ మరణ బంధకాలు తెంచి దేవుడు తన కృపతో నిన్ను సజీవుడిగా నిలవబెట్టాడు గనుక. ప్రతి మరణపు ఉరుల నుంచి దేవుడు తప్పించాడు గనుక సజీవులుగా బ్రతికి బట్ట కట్టడానికి దేవుడు కృప చూపించాడు. విచిత్రం చూడండి, ఈ కాలంలో 80 బ్రతికితే చాలా ఎక్కువ బ్రతికినట్లు. 1000 ఏళ్ళ పరిపాలనలో బాలుడే 100 సంవత్సరాలు కలిగిన వాడిగా ఉంటాడట. మనుషుని యొక్క ఆయుష్ కాలము చెప్పాలి ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు మనిషి ఆయుష్ కాలం బ్రతుకుతాడట. యేసయ్యకి మహిమ కలుగును గాక. 3-4 విషయాలు క్లుప్తంగా చెప్తాను. జంతువుల మధ్య మనుషుల మధ్య వెతికిన శత్రుత్వం అనేది కనపడదు 1000 ఏళ్ళ పరిపాలనలో. 1000 ఏళ్ళ పరిపాలనలో మనుషుల మధ్య లేకపోతే జంతువుల మధ్య పరిస్థితులు ఎట్లుంటాయో ఒకసారి చూడండి. 11వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును, చిరుతుపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహము పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవును ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును, ఎద్దు మేయునట్లు. కొంచెం గట్టిగా ఏది గడ్డి మేస్తుంది? అద్భుతం తెలుసా? 1000 ఏళ్ళ పరిపాలనలో సింహం కూడా వెజిటేరియన్ని. చప్పటి కొడదాం గట్టిగా. సింహం కూడా. ఆ మధ్య ఒకటి అన్నాడు గంట, అయ్యా పరలోకం అంటున్నారు, పరలోకంలో ఏముంది అని అంటే, పరలోకంలో ఏముందిరా, దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు, మహిమ కలిగిన రాజ్యం, పరిశుద్ధత, నీతి, దేవరాత్రులు దేవుడిని ఆరాధిస్తూ ఉంటాం, ఇక అంతకు మించి ఏముంటుంది, అదే ఉంటుంది రా అన్నాడు. వీడన్నాడంట, పరలోకంలో మాంసం మొక్కలు దొరుకుతాయి అన్నాడంట. ఇంకొకటి అన్నాడంట, స్టఫ్ దొరికిద్దా అన్నాడంట. ఇంకొకటి అన్నాడంట, ఇది దొరికిద్దా అన్నాడంట. ఇవన్నీ కావలసినంత నరకంలో దొరుకుతాయిరా, కావలసినంత సంతోషపడిపోయి అన్నాడంట. 1000 ఏళ్ళ పరిపాలనకు వచ్చేసరికి రాయబడిన ఒక అద్భుతమైన మాట, జంతువులు వాటి క్రూరత్వాన్ని విడిచిపెట్టి క్రూరత్వం కలిగినటువంటి జంతువులు కూడా సాధు జంతువులుగా మారిపోతాయట. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి ఆ వచనాలు చూపించు తమ్ముడు. పై వచనాలు, తోడేలు గొర్రెపిల్ల ఎవరెవరు కలిసి ఉంటారంట? ఈ కాలంలో తోడేలుకు గొర్రెపిల్ల కనపడింది అనుకోండి, ఏం చేస్తుంది? గొర్రెపిల్ల బిర్యానీ చేసుకొని తింటుంది. కనపడటం ఆలస్యం, అయిపోయింది దాని పని. 1000 ఏళ్ళ పరిపాలనలో తోడేలు గొర్రెపిల్ల తోడేలు 2 పక్కపక్కనే నివాసం చేస్తాయట. చిరుతుపులి మేకపిల్ల యొద్ద పండుకుంటాయి, దూడ కొదమ సింహం పెంచబడిన కోడె అన్నీ కలిసి ఒకే చోట ఉంటాయి. వాటిని తోలటానికి ఎవరు వస్తారంట? కొంచెం గట్టిగా. వేటిని తోలటానికి? సింహాన్ని తోలటానికి. సింహం వాడుంటా. ఇప్పుడు సింహాన్ని తోలటానికి తోలటం కాదు, ఆడెవడో సింహం దగ్గర సెల్ఫీ తీసుకుందాం అనుకున్నాడంట. వాడికి ఇంకెక్కడ ప్లేస్ లేనట్టు ఒకడు ఏం చేశాడు, ఈ మధ్య మీరు చూసి ఉంటారు కదా, ఆ సింహం నెట్లో చేయి పెట్టి ఎట్లా చూస్తున్నాడు. అదేం చేసిందో తెలిసే, వేలు చూసింది, ఇక పట్టుకుంది. వాడి ఏలు లాగుతూ ఉంటే అసలు వాడి ఆర్తనాధ్వని పాపం అల్లాడిపోయాడు. నేను చెప్పేవాడిని నాకు కనపడితే, ఒరే నీతిగా బ్రతకరా,
పరిశుద్ధంగా బ్రతుకు, యేసు ప్రభువుని నమ్ముకో, 1000 ఏళ్ల పరిపాలన నువ్వు అడుగుపెట్టు, 1000 ఏళ్ల పరిపాలన అడుగు పెడితే నువ్వు సెల్ఫీ తీసుకోవటం ఏం కర్మ, సింహాన్ని కూడా కుక్కను దోలినట్టు దోలుతావు. ఇంకా అవసరమైతే సింహపు స్వారీ కూడా చేయొచ్చు. ఎందుకు శత్రుత్వం ఉండదు, అనేది ఉండదు, అరుపులు ఉండవు, గర్జనలు ఉండవు. బైబిల్లో ఇక్కడే ఇంకో చోట ఉంటుంది, ఒక పిల్లోడికి పాము చూడాలనిపించింది. పాము పొట్టలో నుంచి బయటకు వచ్చి ఉంటుంది. రాకమునిపి వెళ్ళి ఉంటాడు లోపట, నాగరాజా బయటకు రా అని ఉంటాడు. అది బయటకు వచ్చి ఉంటుంది. ఇట్లా అంటంతో నాగుపాము కనుగుడ్లు ఉన్నట్టు చిన్న పిల్లోడు వేలు పెడితే ఆ నాగుపాము, ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ, రైట్, చూసావు కదా, ఇక నేను లోపలికి వెళ్తాను, నీ పని నువ్వు చూసుకొని, నాగుపాము పసిపిల్లోడు ఆటాడుకుంటారంట. సరే, మనుషుల మధ్య వాతావరణం ఎట్టుంటుంది? 1000 ఏళ్ల పరిపాలనలో యుద్ధాయుధాలు కానీ, యుద్ధం నేర్చుకోవటం కానీ, ఆ దేశం మీదకి ఈ దేశం, ఈ దేశం మీదకి ఆ దేశం, శత్రుత్వం కానీ, ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషం పెంచుకోవటం కానీ, శత్రుత్వం అనేది 1000 ఏళ్ల పరిపాలనలో ఉండదు మనుషుల మధ్యలో కూడా. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఆ మాట ఒకసారి. మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు. రైట్, 3వ వచనం తమ్ముడు నాతో కలిసి చెప్పండి. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమును నివసించు బలము గల అన్ని జనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము, ఖడ్గం మీదికి ఖడ్గము ఎత్తక యుందురు. యుద్ధము చేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు. ఎవరి భయము లేకుండా ప్రతి వాడు ద్రాక్ష చెట్టు కింద, అంజురపు చెట్టు కింద కూర్చుంటాడు. యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు, ఆయన నెరవేరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ పడుకుంటారంట? ఎక్కడ కూర్చుంటారంట? ద్రాక్ష చెట్టు కింద మంచం వేసుకొని, అంజురపు చెట్టు కింద మంచం వేసుకొని. మీకు తెలుసా, ఇంటికి నేను అనుకుంటా గడి ఉండకపోవచ్చాము, తాళం కూడా వేయకపోవచ్చాము. ఎక్కడ పడుకుంటారు? అంజురపు చెట్టు కింద, ద్రాక్ష చెట్టు కింద. ఇప్పుడు పడుకొని చూద్దాం. నిలువు దోపిడి, దొంగోడు పడతాడు, దోసుకొని వెళ్ళిపోతాడు. 1000 ఏళ్ల పరిపాలనలో బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, మనుషుడు యుద్ధం చేయటం నేర్చుకోవటం ఆపేస్తాడట. కత్తులు ఖడ్గాలు వాటన్నిటిని తీసేసి నాగటి నక్కులుగా మారుస్తారని. అసలు ఆ కాలాలలో ఖడ్గము ఎత్తక యుందురు, జనముల మీదకి జనము ఖడ్గము ఎత్తక యుందురు. యుద్ధము చేయ నేర్చుకున్నట ప్రజలు మానివేస్తారు. ఇది బైబిల్లో అనేక చోట్ల, యెషయా గ్రంథంలో రాసి ఉంటుంది. జకరియా గ్రంథంలో ఉన్న ఒక మాట చూద్దాం, చూడండి. జకరియా గ్రంథం, నెక్స్ట్ తమ్ముడు నాతో కలిసి 9:10. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన సువార్త అన్ని జనులకు తెలియచేయును. చప్పలు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. ఇక నా వైపు చూడండి. జంతువుల మధ్యలో ఏమి లేదు, శత్రుత్వం లేదు. జంతువులకు ఉండే క్రూరత్వం 1000 ఏళ్ల పరిపాలనలో ఉండదు. మనుషుల మధ్యలో ఏమి లేదు, దేశం మీదకి దేశం, రాజ్యాల మీదకి రాజ్యాలు, మనుషుల మీదకి మనుషులు, ఒకరి మీదకి ఒకరు దాడి చేసేటువంటి, ఖడ్గాన్ని ఎత్తేటువంటి ఈ పద్ధతి 1000 ఏళ్ల పరిపాలనలో పొరపాటున ఉండదు అని బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒకటి ఆలోచించండి. 1000 ఏళ్ల పరిపాలనలో ప్రజలు ఇంత శాంతిగా బ్రతకటానికి కారణం ఏంటంటే, అసమాధానానికి కారకుడైనటువంటి సాతాను 1000 సంవత్సరాలు వాడు బంధించబడ్డాడు కనుక
ప్రపంచం అంతా శాంతితో ఉంటుంది. నా మాట మీకు అర్థమైందా? ఎందుకు ప్రజల మధ్యలో శత్రుత్వం లేదు ఆ రోజుల్లో? రాజ్యం మీదకి రాజ్యం, ప్రజల మీదకి ప్రజలు, జనాల మీదకి జనాలు, ఒకరి మీద ఒకరు. ఎందుకు ఈ కొట్లాటలు జరగట్లేదు? 1000 ఏళ్ల పరిపాలనలో ఇంత సమాధానంగా బ్రతుకుతున్నారు. కారణం ఏంటంటే అసమాధాన కారకుడైన సాతాను వాడు ఇనప సంకెళ్ళ చేత బంధించబడి ఉన్నాడు గనుక, వాడి పని అక్కడ జరగట్లేదు గనుక మనుషులంతా 1000 ఏళ్ళు సమాధానంగా బ్రతకటానికి దేవుడు కృప చూపించాడు. ఇప్పుడు మీరు వినండి, మీతో ఒక మాట చెప్తాను. మనిషి అసమాధానంగా బ్రతకటానికి కారణం ఎవరు? మనిషి అసమాధానంగా బ్రతకటానికి కారణం ఎవరు? మీరు అంటారు, సహజంగా మనం మనుషులం కాబట్టి మా ఆయన కోపం ఎక్కువండి, ఆయన కోపం వల్లనే మా ఇల్లు ఇట్ట అయిపోయిందండి, లేకపోతే పరలోకంలాగా ఉండేదండి, మా ఆయన కోపం ఎక్కువ. అమ్మ బీపీ ఉందా? బీపీ లేదండి. ఇక బీపీ ఉంటే సొక్కలే చూపించేవాడేమోనండి, ఆయన కోపం ఎక్కువ అండి అని మీరు అంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, మా ఆవిడకు నోరు ఎక్కువ అండి, చూస్తే డీసెంట్గా ఉంటుంది కానీ అన్న, చూస్తే సైలెంట్గా ఉంటుంది కానీ ఇంట్లో మాత్రం వైలెంట్ అన్నా, బయట కనపడినంత సైలెంట్ కాదన్నా, మా ఆవిడకు నోరు ఎక్కువ అన్నా అంటారు. ఇప్పుడు చెప్పండి, గొడవ జరగటానికి కారణం ఎవరు? ఇద్దరునా? కాదు, ఇద్దరు కాదు. బిడ్డలారా, అసమాధానం కలగటానికి సంఘంలో కానీ, లోకంలో కానీ, కుటుంబాల్లో కానీ ఎక్కడైనా గొడవలు జరగటానికి కారణం, అసమాధానాన్ని జరగటానికి కారణం ఎవరంటే శత్రువైన సాతాను. ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా, ఆ గుర్రం మీద కూర్చున్నవాడు లోకమంతా తిరుగుతూ భూలోకములో ప్రజలందరూ సమాధానం లేకుండా బ్రతకటానికి, ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయటానికి ఆ గుర్రం మీద కూర్చున్నటువంటి వాడికి అధికారం ఇవ్వబడిను అని రాసి ఉంటుంది. బాగా గమనించండి. ఆ కోపం భర్తలో రేపింది ఎవరో తెలుసా? సాతాను. కొన్నిసార్లు తొందరపడి మాట్లాడేటట్లుగా నిన్ను రేపేది ఎవరో తెలుసా? సాతాను. ఒక భక్తుడు అంటాడు, అన్ని ప్రజల ఇళ్ళకంట సాతాను ఇప్పుడు పడితే అప్పుడు వెళ్తూ ఉంటాడట. క్రైస్తవుల గృహాల దగ్గరికి వచ్చేసరికి ఎప్పుడు పర్మనెంట్గా ఇంటి బయట వాకిడి దగ్గర కుర్చీ వేసుకొని కూర్చుంటాడంట. అన్ని ప్రజలు ఇంటికాడ కూర్చోడంటాడు. అడిగాడంట ఒక భక్తుడు, సైతానా, వీళ్ళు ప్రార్థన చేసుకునేవాళ్ళు కదా, ప్రార్థన చేసుకునే ప్రార్థనా పరుల ఇంటి ఎదుటిగా నువ్వెందుకున్నావు? వాళ్ళు నీతి జాతి లేకుండా నిజదేవుడు ఎవరో తెలియకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు కదా, వాళ్ళ ఇంటికాడ నువ్వెందుకు కుర్చీ వేసుకొని కూర్చోలేదు? సైతాను పక్క నవ్వన్నాడంటే, వాళ్ళ ఇంటికాడ ఎందుకు కూర్చోలేదంటే, నేను ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళొచ్చు, 24/7 ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు ఆల్వేస్ డోర్ ఓపెన్. మరి మా ఇళ్ళ దగ్గర ఎందుకు కూర్చున్నావు? వీళ్ళ ఇంటికాడ డోర్ ఎప్పుడు ఓపెన్ చేయబడి ఉంటుందండి. ఎప్పుడు అవకాశం దొరికిద్దా దూరుదామని చూస్తానండి, అవకాశం కొరకు కనిపెట్టడానికి కూర్చేసుకొని కూర్చున్నానండి అన్నాడంట. నేను ఎప్పుడు చెప్తా కదా, నువ్వు మంచిగా వంట చేయాలని అనుకున్నావు. ఏ భార్య అయినా తన చేతులతో మంచి వంట చేసి పెట్టాలని అనుకుంటుంది. కొన్నిసార్లు అద్భుతం ఏంటో తెలుసా? బాగా చేయాలనుకున్నప్పుడే కూర చెడిపోద్ది, దరిద్రం అయిపోద్ది. నువ్వు పుట్టిన నాటు నుండి అంత దరిద్రంగా ఎప్పుడు చేసి ఉండవు, అంత దరిద్రం అయిపోద్ది. మనోడు ఆవురావురమని వస్తాడు, సైతాన్ గడి బయటే ఉండి కూర జడగొట్టింది, ఇక మన పని అయిపోద్ది, ఇక మనం జ్వరపడవచ్చని వాకిటి దగ్గరే వాడు కాచుకొని ఉంటాడు. వినండి, అన్ని జరుల ఇంటి దగ్గర వాడు కాచుకోడు. ఎందుకు? అది వాడి ఇల్లు. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తాడు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు. నీ ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఏంటో తెలుసా? సమయం కొరకు, సందర్భం కొరకు, అవకాశం కొరకు వాడు వెతుకుతాడు. మనోడు ఆవురమంట వచ్చాడు, ఆకలితో ఒక ముద్ద నోట్లో పెట్టుకోవటంతో మనోడు కూడా పుట్టిన నాటి నుంచి ఆ రోజు వరకు అంత దరిద్రపు కూర ఏ రోజు తినలా. ఏమంటాడు తెలుసా? అసలు నిన్ననేవి సుఖమే, మీ అమ్మ నాల
ఈవిడ అనుకుంటుంది, ప్రభా ఏమనకూడదు నాయన, సాత్వికులు ధన్యులు, ఈ సంప కొడితే ఆ సంప చూపించు అని అన్నావు కదా అని చెప్పి తగ్గుతారు. ఎందుకంటే మన దేవుని పిల్లలం. అమ్మ ఒకేసారి పందిపుకోవడం కావుగా అంటే తర్వాత అవుతామనే కదా దాని అర్థం. ఒకేసారి కావు, ప్రభా ఏమనకూడదు, ఓర్చుకోవాలి ప్రభా అని సైలెంట్ అవుతారు. మనోడు ఏం చేస్తాడు, ఆ తర్వాత ఇంకొక మాట అంటాడు, అసలు మీ అయ్యున్నాడే ఒక్కగానొక్క కూతురని ఎంత అసలు ఆడపిల్లని పెంచేది ఇంతేనా, అసలు మీ అయ్యగాడికి తలకాయ ఉందా అంట. చూడండి, భార్యని ఎంత కొట్టినా, అంటే కొట్టమని కాదుండోయ్, భార్యను కొట్టినా ఓర్చుకుంటుందేమో కానీ ఫ్యామిలీని టచ్ చేసావా నీ వేర్లతో సహా మొత్తం కాందానా ఏపీ షేక్ అయిపోవలసిందే. ఇక ఎప్పుడైతే వాళ్ళ నాన్న టచ్ చేసావో బసబసని వస్తుంది. అప్పుడు అంటది, మా అమ్మనంటే మీ అమ్మనంట, మా నాన్నంటే మీ నాన్నంట, మీ తాతనంట, మీ ముత్తాతనంట, బతికున్న తాతనంట, సచ్చినోళ్ళను కూడా వదిలిపెట్టా. సైతన్ గడ చూసి, అబ్బా ఇప్పుడు నేను అడుగు పెట్టడానికి అవకాశం దొరికింది, ఇది పూర్తి అయ్యేలోపే వాడు అడుగు పెడతాడు. ఇక అప్పుడు మనోడు కోపం ఎక్కువైపు, ఏమే మా తాతను అంటావా, మా తాత ఏం చేశాడే నీకు అని చెప్పి జుట్టు పట్టుకొని ఒక దెబ్బ కొట్టిన తర్వాత సైతన్ గడి మనిషిలో జ్వరబడి తగ్గొద్దు అసలు. ఇప్పుడు కనుక నువ్వు మౌనంగా ఉన్నావంటే ఓడిపోయినట్టు అయిపోద్ది అను. ఒక దెబ్బ కొట్టిన తర్వాత అప్పుడు అంటావు, ఇంకోసారి కొట్టి చూడు, ఆడిపెట్టామని కొడతాడు. కొట్టిన తర్వాత అప్పుడే నాగుతావా, ఇంకోసారి కొడతాడా. ఆ తర్వాత ఏం చేస్తారో తెలుసా, డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి గృహహింస 498 ఎంత 498 అనా 498 గృహహింస హౌస్ వైలెన్స్ కేసు. ఇక చూడండి, సైతన్ గడు అనుకుంటాడు, అబ్బా నా పన్నాగం 100కి 100 పాళ్ళు సక్సెస్ అయిపోయింది. అందుకని పౌలు గారు ఒక చోట అంటాడు, సాతానుకు ఒక్క క్షణం కూడా నేను అవకాశం ఇవ్వలేదు అని. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చెప్తా, ప్రైజ్ ది లార్డ్. సువార్త సత్యం మీ మధ్య నిలుచున్నట్లుగా ఒక్క క్షణం కూడా శత్రువుకు నేను అవకాశం ఇవ్వలేదు అంటాడు. 1000 ఏళ్ల పరిపాలనకు వచ్చేసరికి మనుషుల మధ్య కానీ జంతువుల మధ్య కానీ శత్రుత్వం లేకపోవటానికి కారణం, ఒకే ఒక్క కారణం ఏంటంటే అసమాధానానికి కారణమైనటువంటి సాతాను వాడు బంధించబడతాడు. బిడ్డలారా నమ్మండి, నీకు నీ తల్లికి సమాధానం లేదంటే శత్రువు పన్నాగం, నీకు నీ భర్తకు సమాధానం లేదంటే శత్రువు పన్నాగం, నీకు నీ అత్తకు సమాధానం లేదంటే శత్రువు పన్నాగం, తోడబుట్టిన అన్నదమ్ముల మధ్య సమాధానం లేదంటే సాతాను ఎవరినైనా వాడుకోవచ్చు. భక్తి కలిగిన నిన్ను బలహీనపరచడానికి భక్తి లేని నీ తండ్రిని వాడుకోవచ్చు, భక్తి లేని నీ భార్యను వాడుకోవచ్చు, భక్తి లేని నీ అత్తను వాడుకోవచ్చు. అన్నదమ్ముల మధ్యలో సమాధానం లేకపోవటానికి శత్రువైన సాతాను దానికి కారణం. యేసు నామం పేరిట సాతాను యొక్క తల యేసు నామములో చెతగొట్టబడును గాక, శాంతి సమాధానాలతో ప్రతి కుటుంబం నింపబడును గాక. నేనంట 1000 ఏళ్ల పరిపాలనలో 1000 ఏళ్ళు సమాధానం పొందే మనం మరి భూమి మీద బ్రతికిన 70 ఏళ్ళు మనం సమాధానం పొందొద్దా? దాన్ని ఏమంటారు? భయానా. ఈ జీవితం భయానా. పరిపూర్ణమైనటువంటిది 1000 ఏళ్ల పరిపాలనలో మనం అనుభవిస్తాం. ఆఖరి మాట, 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు సింహాసనాసీనుడై ప్రపంచాన్ని పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు నీతి, సమాధానం, న్యాయం, యథార్థత, పవిత్రత ప్రపంచమంతా ఇదే ఏలుబడి చేస్తుంది. ఎందుకంటే దేవుడు సింహాసనాసీనుడై ఆయన రారాజు కనుక ఆ రారాజు ఎలాంటి వాడో ఆ రాజ్యంలో ప్రజలు కూడా అలాంటి వారిగా ఉంటారు, పాలన అలాగా ఉంటుంది. లోకంలో సామెత ఉంది కదా, యథారాజా, చెప్పాలి యథారాజా, ఇంకోసారి యథారాజా. మనం ఆరాధించే యేసుక్రీస్తు అనే రారాజు ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు గనుక ప్రజలందరూ పరిశుద్ధులుగానే బ్రతుకుతారు. ఆయన సమాధానకర్త,
ప్రజలందరూ సమాధానకరంగానే బ్రతుకుతారు. ఆయన లంచము పుచ్చుకునేవాడు కాదు. 1000 ఏళ్ల పరిపాలనలో లంచం పొర్రపాటున, ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఉన్నాయి, అది ఏ ప్రభుత్వం అయినా కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కంటే మేము గొప్ప పరిపాలన ఇస్తామని ఇంకొకళ్ళు అంటారు, వాళ్ళకంటే మేము గొప్ప పరిపాలన ఇస్తామని ఇంకొకళ్ళు అంటారు. జరుగుతుంది ఏంటో తెలుసా? రోజు రోజుకు ఎక్కడ చూసినా లంచగొండితనం, దౌర్జన్యం, అక్రమం. రాజులు మారినా ప్రజల బ్రతుకులు మారలేదు, దేశ పరిస్థితులు మారలేదు. కారణం ఏంటంటే ఎక్కడ చూసినా నీతి న్యాయాలు లేని పరిపాలన. ఆ చిన్నతనంలో ఈ ప్రార్థన నాకు బాగా గుర్తు. నేర్చుకున్న ప్రార్థన, దేవా మా దేశానికి నీతి న్యాయాలతో కూడుకున్న పాలన దయచేయను. మన దేశాల్లో ఉన్న నీతి ఏంటంటే భయంకరం. రైతు పొలం బాగా పండించుకుందామని 1,00,000 రూపాయలు లోన్ తెచ్చుకున్నాడు. ఎంత లోను? 1,00,000 రూపాయలు లోన్ తెచ్చుకొని బ్యాంకులో నుంచి లోన్ తెచ్చుకుంటే ఆ 1,00,000 రూపాయలు కట్టలేని పరిస్థితుల్లో బ్యాంకు వాళ్ళు అతని మీద అంటే వాళ్ళకున్న పద్ధతి, బ్యాంకు పాపం వాళ్ళని మనం ఆక్షేపించడం కాదు, అట్లాంటి పరిస్థితి. అదే కోట్ల రూపాయలు బ్యాంకుకు టోఫీ పెట్టినోడు ఉన్నాడు చూసారా, హాయిగా లండన్లో విలాస పురుషుడిగా బ్రతుకుతూ ఉంటాడు. వాడిని టచ్ మీ నాట్. ఇది ఈ ప్రభుత్వాల నీతి. ఈ ప్రభుత్వాల నీతి దమన నీతి, విదుర నీతి. బిడ్డలారా, యేసుక్రీస్తు రారాజుగా ఉన్నప్పుడు నీతి న్యాయం. ఒక్క మాట చదివి ప్రార్థన చేసుకుందాం. చూడండి ఆ మాట. ఆమోసు గ్రంథం 5:24. తర్వాత చూసుకోండి యెషయా గ్రంథం 16:5. ఆమోసు గ్రంథం చదువు చిన్న 5. నీళ్లు పారునట్లుగా న్యాయము జరగనీయుడి, నాతో కలిసి చెప్పండి. నీళ్లు పారునట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. అంటే 1000 ఏండ్ల పరిపాలనలో నీతి న్యాయాలు నీళ్లు ప్రవహించినట్లుగా ప్రపంచమంతా నీతి న్యాయాలు పరిపాలన చేస్తాయి. ఎందుకయ్యా అంటే యెషయా గ్రంథంలో చూస్తాం కదా, 16:5. యెషయా 16:5. నాతో కలిసి చెప్పండి. కృప వలన సింహాసనము స్థాపించబడును, సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చు ఒకడు కలడు. దావీదు గుడారములో అతడు ఆసీనుడై న్యాయమును విచారించుచు న్యాయము జరిగించుటకై తేవరించును. దావీదు సింహాసనం మీద కృపాసత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు వారు ఆసీనులైన తర్వాత ప్రపంచమంతా నీళ్లు ప్రవహించినట్లుగా నీతి న్యాయాలు 1000 ఏండ్ల పరిపాలనలో ప్రవహిస్తాయి. చెప్దాం ఆమేన్. అక్రమం ఉండదు, లంచం ఉండదు, ఒకరినొకడు దోచుకోవటం ఉండదు, దౌర్జన్యం చేయటం ఉండదు, మోసకారి కార్యక్రమాలు ఉండవు. నీతి న్యాయం, నీతి న్యాయం, నీతి న్యాయం. కృప వలన సింహాసనం స్థాపించబడుతుంది. దానికి ఆధారాలు ఏంటాయి అంటే నీతి న్యాయాలు సన్నిధానవర్తులుగా ఉంటాయి, ఆ సింహాసనానికి ఆధారంగా ఉంటాయి. ఇలాంటి అద్భుతమైన పరిపాలన దేవుడు ఎక్కడికి పోతున్నాడు? 1000 ఏండ్లు. ఈ 1000 ఏండ్ల పరిపాలన ఎక్కడ ప్రారంభం కాబోతుంది? ఈ 1000 ఏండ్ల పరిపాలనలో ఎవరు పాలుభాగస్తులు అవుతున్నారు అంటే మొదటి పునరుద్ధానములో పాలు పంపులు పొందినవారు. చెప్పండి, మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు పొందేది ఎవరు? పరిశుద్ధులుగా బ్రతికిన వాళ్ళు, దేవుని కొరకు నీతి న్యాయాలు కలిగి జీవించిన వాళ్ళు 1000 ఏండ్ల పరిపాలనలో పాలుభాగస్తులు అవుతారు. ఇటు గొప్ప ఆధిక్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.